హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి జనరేటివ్ ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విచ్ ఈస్ ఫ్యూచర్. సో జనరేటివ్ ఏఐ వర్సెస్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో రెండు కూడా మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. సో వాటిలో ఏది ఫ్యూచర్లో ఎక్కువ హై పొటెన్షియల్ ఉంటుంది, ఎక్కువగా ఆపర్చునిటీస్ కానీ స్కోప్ కానీ, సో ఏ టెక్నాలజీకి ఎక్కువ ఉంటాయని చెప్పేసి సో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే టూ పవర్ఫుల్ టెక్నాలజీస్ మనకి జనరేటివ్ ఏఐ కానివచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా రెండు కూడా పవర్ఫుల్ టెక్నాలజీస్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఎందుకంటే జనరేటివ్ ఏఐ అనేది నౌ డేస్ చాలా ట్రెండింగ్ అవుతున్న టెక్నాలజీ అనమాట. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఫ్యూచర్లో హై పొటెన్షియల్ ఉన్న టెక్నాలజీ. సో బోత్ షేపింగ్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఏంటంటే రెండు టెక్నాలజీస్ కూడా ఎక్కువ పొటెన్షియల్ అని ఎక్కువ స్కోప్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ డిఫరెంట్ పర్పసెస్ అండ్ యూజెస్. సో జనరేటివ్ ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ సో కంప్లీట్గా డిఫరెంట్ పర్పసెస్ అండ్ డిఫరెంట్ యూజెస్ అనమాట. సో జనరేటివ్ ఏఐ యూజెస్, క్వాంటమ్ కంప్యూటింగ్ యూజెస్ రెండు డిఫరెంట్ ఉంటాయి అనమాట. లెట్స్ కంపేర్ అండ్ అండర్స్టాండ్. సో వాటి మధ్య డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపేర్ చేసి అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ? సో ఫస్ట్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకుందాం. సో జనరేటివ్ ఏఐ అంటే మనం సో ఆల్రెడీ పాపులర్ అవుతున్న టెక్నాలజీ జనరేటివ్ ఏఐ. సో డైలీ లైఫ్లో కూడా చాలా చోట్ల అయితే చాలా ఏరియాస్లో యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ క్రియేట్స్ కంటెంట్ లైక్ టెక్స్ట్, ఇమేజెస్, కోడ్. సో చాలా ఏరియాస్లో మనకి ఆల్రెడీ జనరేటివ్ ఏఐ అనేది అప్లై అయ్యి ఉందన్నమాట. చాలా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ జనరేటివ్ ఏఐ మీద అయితే ఉన్నాయి. లైక్ టెక్స్ట్ నుంచి కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, ఇమేజెస్ క్రియేట్ చేయడం కానీ, కోడింగ్లో కానీ వచ్చు. సో ఇటువంటి ఏరియాస్లో ఆల్రెడీ మనం జనరేటివ్ ఏఐ అనేది చూస్తూనే ఉన్నాం డైలీ లైఫ్లో. అండ్ జనరేటివ్ ఏఐ ఏంటంటే లర్న్స్ ఫ్రమ్ డేటా. సో పాస్ట్ డేటా నుంచి లెర్న్ చేస్తుంది అనమాట. సో లెర్నింగ్ చేస్తారు, డేటా నుంచి లెర్నింగ్ చేసి సో ఆ లెర్నింగ్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ అప్లై చేస్తుంది అనమాట. ఏదైనా మనం క్వెరీస్ ఇచ్చినప్పుడు కావచ్చు. సో డేటా నుంచి నేర్చుకున్న లెర్నింగ్ మొత్తం కూడా అప్లై చేసి మన క్వెరీస్ని రిసాల్వ్ చేస్తారు అనమాట. యూజ్డ్ ఇన్ చాట్ జీపీటీ ఇమేజ్ జనరేషన్. సో చాట్ జీపీటీ కూడా జనరేటివ్ ఏఐ మోడల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇమేజ్ జనరేషన్లో కూడా జనరేటివ్ ఏఐ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. వైడ్లీ యూజ్డ్ టుడే. సో మనకి ప్రజెంట్ జనరేటివ్ ఏఐ అనేది వైడ్గా యూజ్ చేస్తూనే ఉన్నాం డైలీ లైఫ్. చాలా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఆల్రెడీ. సో ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే సో బేస్డ్ ఆన్ క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో క్లాసికల్ కంప్యూటర్స్ సాల్వ్ చేయడానికి స్ట్రగుల్ చేసే ప్రాబ్లమ్స్ని క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఈజీగా ప్రాసెస్ చేయగలదు, ఈజీగా రిజల్ట్ అనేది ఇవ్వగలదు అనమాట. సో బేస్డ్ ఆన్ క్వాంటమ్ మెకానిక్స్. సో కంప్లీట్గా క్వాంటమ్ మెకానిక్స్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. సో యూజెస్ క్యూబిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బిట్స్. సో క్వాంటమ్ కంప్యూటర్స్లో ఏంటంటే క్యూబిట్స్ యూజ్ చేస్తారనమాట. లైక్ బిట్స్ నార్మల్ కంప్యూటర్స్లో, క్లాసికల్ కంప్యూటర్స్లో ఏవైతే బిట్స్ యూజ్ చేస్తారో బైనరీ వాల్యూస్ ఏదర్ 0 or 1 హోల్డ్ చేసే అబిలిటీ ఉంటుంది అనమాట క్లాసికల్ కంప్యూటర్స్లో ఉండే బిట్స్లో. బట్ క్యూబిట్స్లో ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్స్లో సైమల్టేనియస్గా 0 and 1 సైమల్టేనియస్గా రెండు వాల్యూస్ని హోల్డ్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది అనమాట. బిట్స్లో ఏంటంటే సింగిల్ వాల్యూ హోల్డ్ చేయగలదు అట్ ఏ టైం ఏదర్ 0 or 1. సో క్యూబిట్స్లో ఏంటంటే సైమల్టేనియస్గా రెండు వాల్యూస్ని హోల్డ్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది. సో క్వాంటమ్ కంప్యూటర్లో ఏంటంటే బిట్స్కి బదులుగా క్యూబిట్స్ అనేవి యూజ్ చేస్తారు. సాల్వ్స్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేసి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని చాలా ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా సాల్వ్ చేయగలదు అనమాట. సో టైం అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. స్టిల్ ఇన్ డెవలప్మెంట్ స్టేజ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది స్టిల్ ఇన్ డెవలప్మెంట్ స్టేజ్ అనమాట. సో జనరేటివ్ ఏఐ లాగా సో మనకి రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో డైలీ యూసేజ్లో ఇంకా అంత డెవలప్మెంట్ స్టేజ్ అయితే లేదు, స్టిల్ అండర్ డెవలప్మెంట్ స్టేజ్. సో ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో కరెంట్ యూసేజ్ చూసుకుంటే జనరేటివ్ ఏఐ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ రియల్ వరల్డ్. సో రియల్ వరల్డ్లో ఆల్రెడీ మనం చాలా రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో కావచ్చు, డైలీ యూసేజ్లో కూడా చాలా వరకు జనరేటివ్ ఏఐ అయితే చూస్తూనే ఉన్నాం. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే మోస్ట్లీ రీసెర్చ్ కానివచ్చు, ఎక్స్పెరిమెంట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట. హై రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉంటాయో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఏరియాస్లో ఎక్కువగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏఐ ఈజ్ యాక్సెసిబుల్, క్వాంటమ్ ఈజ్ లిమిటెడ్. సో ఏఐ అనేది మనకి సో ఆల్రెడీ రియల్ వరల్డ్ యూసేజ్లో, రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి సో చాలా వరకు యాక్సెసిబుల్ అయిపోయింది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది లిమిటెడ్గా అవైలబుల్ ఉందన్నమాట. స్టిల్ ఇన్ డెవలప్మెంట్ స్టేజ్ కాబట్టి సో లిమిటెడ్గా రీసెర్చ్ పర్పసెస్ కావచ్చు, హై కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ప్రాసెస్ చేసే ఏరియాస్లో సో లిమిటెడ్గా అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. సో గ్రోత్ అండ్ డిమాండ్ చూసుకుంటే
సో జనరేటివ్ ఏఐ వచ్చేసి ర్యాపిడ్ గ్రోత్ అండ్ జాబ్స్. సో జనరేటివ్ ఏఐ ఏంటంటే ర్యాపిడ్ గ్రోత్ అండ్ జాబ్స్. మనకి ఈ జనరేటివ్ ఏఐ వల్ల మనకి ఏమవుతాయంటే రిపీటబుల్ వర్క్స్ కానివచ్చు, సో అవన్నీ రీప్లేస్ అయినా కూడా ఈ జనరేటివ్ ఏఐ టెక్నాలజీ మీద చేసే జాబ్స్ అన్నీ కూడా వాటికి హై స్కోప్ ఉంటుంది, ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉంటుంది అన్నమాట ఫ్యూచర్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే స్లో బట్ ఫ్యూచర్ ఫోకస్డ్ గ్రోత్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది స్టిల్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి సో ఫ్యూచర్లో మనం ఎక్కువ స్కోప్ అనేది చూడొచ్చు అన్నమాట క్వాంటమ్ కంప్యూటింగ్లో. జాబ్ ఓరియంటెడ్గా కానివచ్చు, ఫ్యూచర్లో ఎక్కువగా స్కోప్ అనేది చూడొచ్చు. ఏఐ హ్యాస్ ఇమ్మీడియట్ ఆపర్చునిటీస్. సో ఏఐ అనేది ఇమ్మీడియట్ ఆపర్చునిటీస్ ఉంది ఆల్రెడీ, ఎందుకంటే మనకి సో మొత్తం ఏఐ అనేది ఆల్రెడీ మనకి చాలా డైలీ యూసేజ్ కావచ్చు, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇమ్మీడియట్ ఆపర్చునిటీస్ అనేవి మనం చూస్తూనే ఉన్నాం ఏఐలో. సో క్వాంటమ్ హ్యాస్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఆపర్చునిటీస్ కానివ్వచ్చు, స్కోప్ అదంతా కూడా ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ పొటెన్షియల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో కీ డిఫరెన్స్ చూసుకుంటే జనరేటివ్ ఏంటంటే ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ. సో సింగిల్గా మనం ఒక 2 wordsలో చెప్పాలి అంటే జనరేటివ్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ అన్నమాట. సో డేటా నుంచి నేర్చుకున్న ఇంటెలిజెన్స్ అప్లై చేసి క్రియేటివ్గా మనకి రెస్పాండ్ అవుతుంది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే స్పీడ్ అండ్ కాంపిటీషన్ పవర్. సో ఇది వచ్చేసి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాస్ట్గా స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయడం కానీ, ప్రాసెసింగ్ చేయడం కానీ అదంతా చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్. సో జనరేటివ్ ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్కి డిఫరెంట్గా అప్రోచ్ అవుతాయి అనమాట ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో బోత్ ఆర్ యూనిక్ అని చెప్పేసి చెప్పొచ్చు. జనరేటివ్ ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ బోత్ ఆర్ యూనిక్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో ఈ కీ డిఫరెన్సెస్. సో విచ్ ఇస్ ఫ్యూచర్ అని చెప్పేసి చూస్తే సో జనరేటివ్ ఏఐ ప్రెజెంట్ అండ్ నియర్ ఫ్యూచర్. సో ప్రెజెంట్లో ఆల్రెడీ మనకి జనరేటివ్ ఏఐ మీద చాలా జాబ్స్ కానివచ్చు, స్కోప్ అంతా చూస్తూ ఉన్నాం. ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా లాంగ్ టర్మ్లో ఎక్కువ పొటెన్షియల్ అయితే చూడొచ్చు, ఎక్కువ జాబ్స్ కావచ్చు, టెక్నాలజీలో ఎక్కువ స్కోప్ అనేది లాంగ్ టర్మ్లో చూడొచ్చు అనమాట. సో బోత్ విల్ కో ఎగ్జిస్ట్, నాట్ రీప్లేస్మెంట్ బట్ కాంప్లిమెంట్. సో రెండింటికి కూడా మంచి ఫ్యూచర్లో ఎక్కువ స్కోప్ అనేది చూడొచ్చు, జనరేటివ్ ఏఐ కానివచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్లో. సో రెండు టెక్నాలజీస్లో కూడా మనం ఫర్దర్గా ఫ్యూచర్లో మంచి డిమాండ్ కానివచ్చు, మంచి గ్రోత్ పొటెన్షియల్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ hours ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 199, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.